ఓం వీరభద్ర కోసం నమో నమః. ఈ కొడాలని ఒక హెచ్చరిక చేస్తున్నానా, నువ్వు దేవాలయాల గురించి ఈనంగా మాట్లాడావు, విగ్రహాలు పగలగొట్టినప్పుడు ఈనంగా మాట్లాడినావు, తిరుపతిలో పోయి ఎవరు పెట్టింది రూల్స్ అని మాట్లాడినావు, తిరుపతిలో అన్ని రకరకాలు మాట్లాడినావు, నోటుకు వచ్చినట్లు వాగినావు, నా గౌరవం లేకుండా నాయకులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనుకున్న గౌరవం లేక మాట్లాడినావు. ఇప్పుడు నీ కర్మ తిరిగిచ్చింది. నువ్వేమన్నావు, నువ్వు చంద్రబాబు ఈ 2 జన్మలు ఎత్తినా గెలువుడు, మళ్ళీ ఆయన గెలిస్తే కానీ గ్యారెంటీ కుప్పంలో ఓడిపోతాడు, ఆయన గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తానన్నావు, డబ్బా రేటు పెట్టుకో బూట్ పాలిష్ ఒక బ్రష్ తీసుకొని పోయి ఆయన ఎప్పుడు వస్తాడో బయటికి పాలిష్ చేసుకుని కూర్చోనా. ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. మనకి ఇచ్చింది భగవంతుడు పరీక్ష పెడతాడు, అధికారం ఇచ్చినాడు కదా అని దురుస్తో ప్రవర్తిస్తే వెంటనే తిరిగిస్తాడు వీరభద్ర వడ్డీతో సహా. అది మీ అందరికీ వర్తిస్తుందన్న. జగన్తో మొదలుపెట్టినాడు, మొత్తము ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కర్మ సిద్ధాంతం అనుభవిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు పారిపోవడం లేదే, వాళ్ళ ఇంటికి ఎవరు పోవడం లేదే, ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకి తిరిగి ఇస్తున్నాడు వీరభద్రుడు. జయ వీరభద్రుడు కోసం నమో నమః.